హలో పిచ్చెక్కిస్తా క్రేజీ ఫుడ్ లవర్స్. మొన్న కుస్కా రైస్ లో మిస్ అయిన రెసిపీ గోంగూర బుడ్డల చట్నీ. అది ఆ రోజు చెప్పలేదు, సారీ. సో ఈ రోజు మీకోసం చేసేసాను. రాయలసీమలో బుడ్డలు అంటే గ్రౌండ్ నట్స్ అని అర్థం. ఈ కుస్కా రెసిపీకి ఇది గనక నంచుకుంటే ఉంటుందండి. సెమీ బిర్యానీకి గోంగూర చట్నీ కాంబినేషన్ మామూలుగా ఉండదు అసలు. యూ హ్యావ్ టు టేస్ట్ ఇట్. టెన్షన్స్ అన్ని పక్కకు పెట్టేసి ఈ ఆదివారం ఈ కుస్కా రెసిపీతో ఇది చేసుకొని తిని చూడండి ఒకసారి. అసలు మీరు దేని గురించి టెన్షన్ పడుతున్నారో కూడా మర్చిపోతారు. రెసిపీ చూసేయండి మరి సరదాగా. 150 గ్రాములు ఉల్లిపాయలు కావాలి చక్కగా. 20 లైట్ గ్రీన్ పచ్చిమిరపకాయలు తీసుకోండి. ఇందాక చూపించిన ఆనియన్స్ ని దొడ్డుబొడ్డుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇలాగా 4 టేబుల్ స్పూన్స్ బుడ్డలు, అదే గ్రౌండ్ నట్స్. ఫస్ట్ బుడ్డల్ని పెనం మీద లో ఫ్లేమ్ లో బాగా వేపేయండి. 4 నుంచి 5 నిమిషాలు గనక లో ఫ్లేమ్ లో చేశారంటే పర్ఫెక్ట్ అవుతాయి. చూసారా కలర్ ఎలా మారిందో? వాటిని చల్లారనివ్వండి కాసేపు. ఇప్పుడు ఒక ప్యాన్ లో ఒక 5-6 టేబుల్ స్పూన్స్ అంత ఆయిల్ పోసేసి ఆనియన్స్ వేసేసి మూత పెట్టి ఒక 2-3 నిమిషాలు వదిలేయండి. మళ్ళీ మూత తీసి మరొక 3-4 నిమిషాలు మీడియం ఫ్లేమ్ లోనే అడుగు అంటుకోకుండా ఫ్రై చేసేయండి. చూస్తున్నారు కదా? ఇలా ఫ్రై అయ్యాక ఆనియన్స్ ని ఆయిల్ ని సెపరేట్ చేసి ఆనియన్స్ తీసి పక్కబెట్టండి. అదే ఆయిల్లో పచ్చిమిరపకాయలని వేసేయాలి. అయితే సగం లేదా ఒకవైపు చీరి వేసేయండి, లేదంటే నూనెలో హీట్కి పెళ్తాయి, జాగ్రత్త. 3-4 నిమిషాలు ఫ్రై చేశాక సేమ్ వీటిని కూడా ఇలా సైడ్కి తీసేయండి, ఆయిల్ని సెపరేట్ చేసి. ఇప్పుడు మరొక 6 టేబుల్ స్పూన్స్ అంత ఆయిల్ పోసేసి ఆయిల్ హీట్ అయ్యాక ఒక 5 కట్టలంత గోంగూర. మన తెలుగు రాష్ట్రాల్లో గోంగూర కట్టలు ఎక్కడైనా ఒకే సైజు, కాకపోతే రాయలసీమ ప్రాంతం తప్ప. రాయలసీమలో గోంగూర కట్టలు చాలా చీపు, అందుకే ఇంత కడతారు. తెలుసా మీకు? రాయలసీమలో గోంగూర ఎక్కడ పడితే అక్కడ పండుతుంది. నేను చిన్న ఉన్నప్పుడు గోంగూర ఎవరైనా కొంటారు అంటే నవ్వేవాళ్ళు కర్నూలులో. ఎవడు పడితే ఆడు కోసేసుకోవచ్చు, అలా ఉండేది. అది కూడా ఎర్ర గోంగూర. ఓ పులుపు మామూలుగా ఉండదు. ఆకులు శుభ్రంగా కడిగేసి నీళ్లు ఆల్మోస్ట్ మొత్తం పోయేంత వరకు ఇదిలించేసి ఆకుని మాత్రం వేసి ఫ్రై చేస్తాం కదా, సిమ్లోనే ఉండాలి, పెద్ద మంట అవసరం లేదు. మూత పెట్టి వదిలేస్తే ఆకంతా మూసుకు కూర్చుంటుంది. గోరింటాకు ఎంత మెత్తగా ఉంటుందో అంత మెత్తగా అయ్యేంత వరకు ఉంచితే చాలు. సో గ్రీన్ హలీం రెడీ అయింది. పొయ్యి బంద్ చేసి ఒక బొచ్చెలో తీసుకోండి. ఇప్పుడు మిక్సీ జార్లో బుడ్డలు వేసేయాలి. తర్వాత పచ్చిమిరపకాయలు వేసేయాలి. ఒక 5 ఎల్లిపాయలు వేయండి చాలు. సాల్ట్ చూసి వేసుకోండి. ఇప్పుడు మెత్తగా కొట్టేసుకోండి. మధ్యలో ఒకసారి తీసి సెట్ చేసుకొని మళ్ళీ వేసేయండి ఒక 10 సెకండ్లు. మరీ మైనీస్ లాగా అవ్వాల్సిన అవసరం లేదు, పీనట్ బటర్ టెక్స్చర్ వస్తే చాలు. ఇప్పుడు ఇందులోకి ఆనియన్స్ వేసేసి జస్ట్ విప్పు కొట్టాలి. ఇంచ్ అంటాం కదా, అది కూడా ఒక 4 సార్లు మాత్రమే కొట్టండి. ఆనియన్ పేస్ట్ అయిందంటే అసలు అది చట్నీయే కాదు, ఏదో పిచ్చి అవుతుంది. ఆనియన్స్ ఈ మాత్రం టెక్స్చర్ వస్తే చాలు. వెంటనే గోంగూర పేస్ట్ని ఇందులో వేసేయాలి. ఇప్పుడు జస్ట్ 1-2 సార్లు విప్పు కొట్టేస్తే చాలు, అంతకన్నా అస్సలు వద్దు. ఆహా ఎంత సూపర్ గా ఉందో, నోట్లో నీళ్ళు ఉడుతున్నాయి. టెక్స్చర్ చూసారా? ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మరి గరుకు బరుకు తు ఆమెర గరుకు అన్నట్టు ఉండాలి. సమజైందా బిడ్డ? సారీ దోస్తో, ఈ కుస్కా రెసిపీని రేపు మస్కా చేసేయండి. మరి రెసిపీ నచ్చితే లైక్ కొట్టండి. ఇలాంటి బాబీ సూపర్ పిచ్చెక్కించే రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక మంచి పిక్ తీసి ఇన్స్టాగ్రామ్ లో పిచ్చెక్కిస్తా బాబీని ట్యాగ్ చేసి పోస్ట్ చేసేయండి. నా ఇంకో ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, బాబీ వేరే లెవెల్ దాని పేరు. అక్కడ ఎన్నెన్నో ఓవర్ యాక్షన్స్ ఉన్నాయి. మరి ఉంటానండి, బాయ్.